వచనాలతో సహా నేను రాసుకున్నానండి. ఇదేమి ఏదో జస్ట్ చదివేసి రాసేసింది కాదు. నేను ప్రేయర్స్ చేసుకుని ఇదంతా ఖచ్చితం అని నాకు అనిపించి, ప్లస్ దేవుడిని నేను అడిగి, అది నాకు డ్రీమ్స్ ద్వారా అంటే విజన్స్ ద్వారా, నిద్రలో నాకు వచ్చిన కళల ద్వారా, దర్శనాల ద్వారా నేను కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అది మీరు కరెక్టా కాదనేది మీ స్పిరిచువల్గా నేను వదిలేస్తాను అనమాట. సో అది మీరు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు కూడా ఏదేను వనంలా మళ్ళీ భూమి మారితే బాగుంటుంది అని అనుకునే సందర్భాలు నేనైతే చదివాను. ఏ రకంగా అంటే ఐజియా చాప్టర్ 51 3rd verse 51:3 అందులో ఎడారి భూములన్నీ కూడా మళ్ళీ ఏదేను వనంలా మారతాయని ఉంది. మీరు ఒకసారి చదవండి. ప్లస్ ఎజికియల్ గ్రంథంలో 36-35 వచనం, అక్కడ కూడా అంతే. మళ్ళీ కూడా ఎండిపోయిన భూములన్నీ కూడా మళ్ళీ ఏదైనా వనంలా పచ్చగా మారతాయని ఉంది అక్కడ కూడా మీరు చూసినట్లయితే. ప్లస్ ఇదే మీకా గ్రంథంలో కూడా నేను చూశాను 4:4 అంటే 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రతి ఒక్కరికి తన ప్లేస్ సొంతంగా ప్లేస్ ఉంటుంది. ప్లేస్లో ట్రీస్ వేసుకుంటారు, సొంతంగా దాన్ని అనుభవిస్తారు, దాన్ని అంటే ఆస్వాదిస్తారు. నేచర్ని, దేవుడు ఇచ్చిన దాన్ని ఎవరికి వాళ్ళు సొంతంగా వితౌట్ ఫియర్, భయం లేకుండా. ప్లస్ దీనే ఆమోస్ గ్రంథంలో కూడా నేను చదివాను 9వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చూసినట్లయితే, అక్కడ కూడా మళ్ళీ నాశనం అయిపోయినట్టు మళ్ళీ బాగు చేస్తారు. ఎవరు అంటే మనుషులే. ఇది ప్లాంటింగ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళందరూ ఏడ్చినట్టుగా కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా వనంలో పీస్, ఫుడ్, జాయ్ అన్నీ ఉన్నాయి. అంటే శాంతి ఉంది, ఆనందం ఉంది, ఆహారం ఉంది, అన్నీ కూడా ఆత్మీయతకు దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పని అది, కాబట్టి ఆత్మీయంగా బతికాం అక్కడ. సో మనం ఇప్పుడు ఎందుకు బతకలేకపోతున్నాం అని అంటే, ఆత్మీయత మనకేం కనబడట్లేదు. నాకైతే చర్చిలకు వెళ్ళినా నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత లోకంలోనే కలిసిపోయి బతుకుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ ధనం అనే వివక్ష జీవితమే అది. ధనం అని నేను చూసినప్పుడైతే నేను చేసింది ఏంటంటే, నా రీసెర్చ్లో ధనం ఏ రకంగా మనిషిని ఇబ్బంది పెడుతుంది అన్నది నేను రీసెర్చ్ చేశాను. ఎందుకంటే ఒకడికి ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు టాలెంట్స్ని బట్టి చూస్తే, వాడుకున్న స్కిల్ బట్టి వాళ్ళకి శాలరీ ఎక్కువ వస్తుంది. ఏ స్కిల్ లేనివాడికి తక్కువ శాలరీ వస్తుంది. ఓకే, ఇలా అయితే వివక్ష మనీ క్రియేట్ చేస్తున్నట్టే కదా. అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అంటే అందరూ కూడా మనుషులే, కానీ ఒకడికి ఎక్కువ శాలరీ, ఇంకోటి తక్కువ శాలరీ. ఇదేం చేస్తుంది, ఎక్కువ శాలరీ ఉన్నవాడు తక్కువ శాలరీ ఉన్నవాడిని కూలోడి కిందో లేదంటే ఏదో పేరు తక్కువ అని చెప్పి చేస్తుంది. తక్కువ చేసి చూస్తుంది. ప్రపంచం కూడా అలాగే చూస్తుంది. తక్కువ పనులని లేదంటే ఏదైనా సరే. ఈక్వాలిటీ అంటే ఏంటంటే అందరికీ సమానంగా ఉండాలి. హై వర్క్ అయినా శాలరీ ఈక్వల్గా ఉండాలి. రోడ్ మీద క్లీనర్ కైనా సమానమైన